హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా రుచికరమైన కర్రీ తినాలనిపించినప్పుడు ఇలా కర్రీ చేసుకోండి. అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇది బొంబాయి రవ్వతో చేసే టేస్టీ కర్రీ. కొన్ని టిప్స్ పాటిస్తే చాలా కమ్మని కర్రీ రెడీ అయిపోతుంది. అలాగే ఈ కర్రీ చేయడం కూడా చాలా సులభమండి. మరి ఈ కర్రీ చేసే ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1/2 కప్పు బొంబాయి రవ్వను తీసుకోండి. ఇది ఉప్మా రవ్వ. ఇందులోనే అరకప్పు శనగపిండిని కూడా తీసుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీరాకు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి కలపండి. వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ సాఫ్ట్గా కలపండి. ఇలా మెత్తని పిండి ముద్దలా కలిపాక ఒక అరగంట పక్కన పెట్టేయండి. రవ అనేది వాటర్ని బాగా పీల్చేసుకోవాలి. అరగంట తర్వాత చూస్తే పిండి గట్టిపడి ఉంటుంది. రవ వాటర్ని బాగా పీల్చేసింది. అవసరమైతే కొన్ని వాటర్ వేసి బాగా కలపండి. పిండి మాత్రం సాఫ్ట్గా ఉండాలి. అప్పుడే రవ బాల్స్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కనీసం ఒక 3 నిమిషాలైనా మిక్స్ చేయండి. పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటే బాల్స్ గట్టిగా రాకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్లా చేసుకుందాం. మీరు వీటిని కాస్త చిన్నగానే చేయండి. కర్రీ తొందరగా ఉడుకుతుంది. పిండి మొత్తం కూడా ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసి తీసుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేద్దాం. డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ని తీసుకొని వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక మనం చేసి పెట్టిన బాల్స్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. వీటిని మరీ ఎక్కువగా ఫ్రై చేయకుండా ఒక 60-70% ఫ్రై అవ్వగానే ఆయిల్ నుండి తీసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా ఫ్రై చేస్తే బాల్స్ చాలా గట్టిగా అయిపోతాయి. కర్రీ ఎంతసేపు ఉడికించినా బాల్స్ మెత్తగా అవ్వవు. సో వీటిని ఒక 60% ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్లోని ఆయిల్ని వేరొక బౌల్లోకి తీసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి. మీరు కావాలంటే వేరే గిన్నెలో కూడా కర్రీ చేయొచ్చు. చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలక్కులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసి ఫ్రై చేయండి. సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ వేసి ఫ్రై చేయండి. ఉల్లిపాయ ఇలా కాస్త ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఫ్రై చేయండి. ఇదంతా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి లో ఫ్లేమ్లో 30 సెకండ్స్ ఫ్రై చేయండి. ఇప్పుడు గ్రైండ్ చేసిన 2 టమాటాల మిక్సీని వేసి ఫ్రై చేయండి. టమాటా బాగా ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేయండి. 1/2 కప్పు పెరుగుని తీసుకొని బాగా మిక్స్ చేయండి. పెరుగు ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేసి మంటను తగ్గించి పెరుగుని యాడ్ చేసి బాగా కలపండి. ఈ కర్రీలో పెరుగు చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసి గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేయండి. ఇక్కడ నేను అప్రాక్సిమేట్లీ 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేశాను. కొద్దిగా కొత్తిమీర వేసి మరిగించండి. ఇలా గ్రేవీ మసులుతుండగా ఫ్రై చేసిన రవ్వ బాల్స్ని వేసి ఉడికించండి. మూత పెట్టి ఒక 10-12 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. మధ్య మధ్యలో రవ్వ బాల్స్ ఉడికాయో లేదో చూస్తూ ఉడికించండి. 12 నిమిషాల తర్వాత కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మీకు చూస్తుంటే తెలిసిపోతుంది. చివరిగా కొత్తిమీర వేసి కలపండి. అంతే, సూపర్ టేస్టీ రవ్వ బాల్స్ కర్రీ రెడీ అయిపోయింది. చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదూ. అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా రవ్వతో కర్రీ చేసుకొని ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ కర్రీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.